అన్న అయితే ఏం చెప్తున్నారు? అన్న అయితే ఏం చెప్తున్నారు? కొత్త సంవత్సరంలో ఎగిరి గంతేయాలి. సార్ గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఎక్కడ? సార్ మీ పేరు? కాజా భాష ఇదే. సార్ మేము రాయల్ ఛానల్ నుంచి వచ్చినాం సార్. టీవీ షో నుంచి వచ్చినాము. ఓకే 31st నైట్ వస్తుంది. ఓకే. సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? లైవ్లో ఉన్నాము ఇప్పుడు, ప్రజలంతా చూస్తున్నారు. జాగ్రత్త చెప్పండి ఆన్సర్లు. ప్రజలకు బాగా మంచి జరగాల, బాగుండాలా, హ్యాపీగా ఉండాలా. కొత్త సంవత్సరం వచ్చినాక అంతా అనుకూలంగా అన్నదమ్ముల మాదిరి కలిసి ఉండాలి. ఐ థింక్ వాట్ మేడం మేడం ఓకే. ఈయన సార్ ఏం పేరు సార్? కాజా భాష. కాజా భాష సార్ ఏమంటున్నానంటే సమాజానికి మెసేజు అందరు ఏమన్నా కానీ నా చికెన్ షాపు బాగా జరగాల, నేను ఒక్కడిని బాగుండాలా, నా ఫ్యామిలీతో నేను ఒక్కడనే బాగుండాలా, అందరూ ఏమన్నా కానీ అని చెప్తున్నారు. ఏం మాట్లాడుతుంటావు? పొద్దున్నే తాగుండావా? చూడండి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్ కాజా భాష? ఏమన్నా చెప్తిమే ఏమన్నా లేనిపోని ఒకటికి రెండు చెప్తే ఎట్లా మీరు? సార్ ఏమంటున్నారంటే ఒకటి కలిసిమెలిసి ఉండాలా, అందరూ తల్లి పిల్లలు అంతా కలిసిమెలిసి ఉండాలా, అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి ఉండాలా. వాళ్ళు కులం మతం అనేది ఏది ఉండకూడదు. సార్ ఏమంటున్నానంటే అందరు కలిసిమెలిసి ఉండాలా, కలిసిమెలిసి గొడవలు పడాలా, అందరూ కొట్టుకొని చావండి, అందరు విడిపోండి, నేను ఒక్కడిని బాగుపడాలా, చికెన్ సెంటర్ ఒక్కటి బాగా ముందుకు పోవాలా అని ఉన్నారు సార్. మేడం లైవ్లో ఉన్నారు. తొందరగా షేర్ చేయండి మేడం. సోషల్ మీడియాలో వైరల్ కావాలి ఈ వీడియో. చెప్పండి సార్. ఏం చెప్పాలా మీరు? అది మీరు ఒకటికి రెండు చెప్తున్నారు. ఏమని చెప్పాలా? మీరు చెప్పేది, నేను చెప్పేది ఏముంది, మీరు చెప్పేది ఏముంది? ఆన్సరు సార్ ఇప్పుడు మీరు జనవరి వస్తుంది, ఇప్పుడు కేక్ కోసుకోకూడదా? కేక్ కోసుకుంటాము. సార్ ఏమంటున్నారంటే కేకులు ఏం పని సార్? కేకులతో ఏం అవసరము? చికెన్ తీసుకుపోయి చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు కదా. కేకులు ఎందుకు అంటే కేకులు తీసుకోకూడదని చెప్తున్నారు సార్ ఇండైరెక్ట్గా. అర్థమవుతుందా సార్? కాజా సారే కేకులు తీసుకోవద్దండి, చికెన్కి రండి, చికెన్ చేసుకొని చికెన్ బిర్యానీ చేసుకుందాము అంటే ఈయన బిజినెస్ ఒకటే డెవలప్ కావాలని చెప్తున్నాడు మేడం. సమాజానికి ఓకే మేడం. లైవ్ ప్రోగ్రామ్ ఓకే డన్. దండం సార్ దండం సార్ అన్నా సార్ మీకో పెద్ద దండం సార్. చెప్పండి సార్. ఇంకా దండం సార్ రివీల్ సార్ ఇది ఒక చిన్న ప్రాంక్. ఓకే ఇది ఒక ఫ్రాంక్ వీడియో, అక్కడ షూట్ చేస్తున్నాం కదా. ఇది ఒక ఫ్రాంక్ వీడియో, తమాషా కోసం చేస్తున్నాం అంతేగాని నిన్ను ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి కాదు. మా ఛానల్ పేరు రాయల్ ది ప్రాంక్ అని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని ఒకసారి చెప్పనా. ఈ ఛానల్ని షేర్ చేయండి చెప్పనా. ఈ ఛానల్ని రాయల్ ది ప్రాంక్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అన్న. హాయ్ గైస్, ఈరోజు అయితే మనం రాయలసీమ అనే మంచి ప్రదేశంలో ఒక కర్నూలులో అయితే మనం ఉన్నాము. మనతో పాటు ఇద్దరు అన్నలు ఉన్నారు. కొత్త సంవత్సరం ఎలా ఆచరించాలో అయితే మనం అడుగుతున్నాము. ఏం చెప్తారో అన్నలతో ఇందాం మనం. కొత్త సంవత్సరంని ఎలా ఆచరించాలి సార్? మీ పేరేం చెప్పండి. నా పేరు రాజ్ కుమార్ అండి. ఓకే. కొత్త సంవత్సరం అంటే ఏముంది? కొత్త సంవత్సరంలో కొత్తగా ఆలోచనలు ఏవి లేవు. కొత్త సంవత్సరాన్ని స్వాగతించడమే అన్ని విధాల మనకందరికీ సకల సుఖ సౌఖ్యాలు, ప్రజలందరూ సౌఖ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. కొత్త సంవత్సరంలో ఇంకా కొత్త ఆలోచనలతో మన నూతన వరవడిని అన్న అయితే ఏం చెప్తున్నారు? కొత్త సంవత్సరంలో గొడవ పడాలి, కొత్త సంవత్సరాలు తాగాలి, అందరి పిల్లలు గొడవ పడాలి, గలాట చేయాలని అయితే చెప్తున్నారు. కొత్త సంవత్సరంలో గొడవ పడాలి, తాగాలి అన్ని అని అయితే అన్న చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం మీరే చెప్పండి. కొత్త సంవత్సరంలో ఎగిరి గంతేయాలి. గంతేయాలి, గొడవ పడాలి, తాగాలి, గలాటలు చేయాలని అయితే చెప్తున్నారు. ఇది నిజమేనా? పెద్ద మనిషి మీరు ఈ మాట చెప్పండి. కొత్త సంవత్సరంలో ఆడాలి, పాడాలి, తూగాలి, తాగాలి, తల కోసుకునాలి, గొడవలు పడాలి, రోడ్ల మీద ఫుట్పాత్ వ్యాపారాలు చేయాలి.
ఇదైతే అన్న చెప్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం మీరే ఆదరించండి. ఈయననైతే ఇమ్మీడియట్ ఇంత పెద్ద మనిషి సన్న పిల్లలకి ఇచ్చే మార్గదర్శనమా ఇది? లేదు మార్గదర్శనమా? వీళ్ళైతే చాలా తప్పుగా చెప్తున్నారని మేము ఆశిస్తున్నాము.